ప్రభుత్వం మండి వైఖరి కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కార్మికుల పట్టించుకొని ప్రభుత్వ వైఖరి స్పందించాలి అధికారులు అధికారులు ఇవ్వాలి 5 నెలల పెండింగ్ వేతనాలు 5 నెలల పెండింగ్ వేతనాలు 5 నెలల పెండింగ్ వేతనాలు మండి వైఖరి ఇవ్వాలి వేతనాలు వెంటనే ఇవ్వాలి వేతనాలు వెంటనే కార్మికుల ఐక్యత ప్రభుత్వం మండి వైఖరి ప్రభుత్వం మండి వైఖరి ప్రభుత్వం మండి వైఖరి ప్రభుత్వం మండి వైఖరి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే ప్రభుత్వం నుండి వైఖరి ఈరోజు భద్రాచలం ఏరియా హాస్పిటల్లో 5 నెలలుగా జీతాలు రాలేనటువంటి పరిస్థితుల్లో ఈ కార్మికులందరూ కూడా ఇక్కడ కూర్చొని ఇక్కడ మరి ఈ జీతాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇందాక మా సోదరుడు బాలనరసారెడ్డి గారు చెప్పినట్టు 5 నెలలు బట్టి జీతాలు లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు పక్షసారికి రాగానే లక్షల రూపాయల్లో వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు. వీళ్ళు తింటాకి తిండి లేదు, ఉంటాకి పని లేదు. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటటువంటి పేషెంట్లు అనారోగ్యంతో వస్తే అనేక ఇబ్బందులతో వీళ్ళు శానిటేషన్ లాంటి కార్యక్రమాలు చేసి వాళ్ళ ఆరోగ్యవంతమైనటువంటి మనుషులుగా తీర్చిదిద్ది పంపిస్తున్నటువంటి సందర్భం. మరి రాబోయే రోజుల్లో మరి ఈ సమస్యను ఈ వారం 10 రోజుల్లో పట్టించుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని వీళ్ళకి జీతాలు ఇప్పించే దాంట్లో కూడా ఈ సూపరింటెండెంట్ గారు చొరవ తీసుకొని వీళ్ళకి ఇప్పించాల్సిందిగా మేము ఏఐటీస్ సిఐటిగా కోరడం జరుగుతుంది. భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో సుమారు 100 మంది వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తా ఉన్నారు. అది శానిటేషను, పేషెంట్ కేరు, సెక్యూరిటీ, ఇంకా ఇతర విభాగాల్లో సుమారుగా 100 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తా ఉన్నారు. ఇలా గత 5 నెలలుగా వేతనాలు లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. అనేక సార్లు అధికారులకి రిప్రజెంటేషన్లు ఇచ్చాము. పిఓ గారిని కలిసాం, జిల్లా కలెక్టర్ని కలిసాం, స్థానిక ఎమ్మెల్యేని కలిసాం, ఎంపీని కలిసాం. అందరి దృష్టికి తీసుకెళ్ళినా సరే ఇలా సమస్య పరిష్కారం కావట్లేదు. అదేమని కాంట్రాక్టర్ని అడిగితే నాకు ప్రభుత్వం బిల్లులు ఇవ్వట్లేదని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. అధికారులను అడిగితే కాంట్రాక్టు బిల్లులు పంపించలేదని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇటువంటి స్థితిలో ఇవాళ వచ్చేదే అరకొర వేతనం. నెలకు కనీసం 10,000 కూడా వచ్చే పరిస్థితి లేదు. అటువంటి ఆ విధంగా అరకొర వేతనంతో రోజువారీ దినదిన గండం 100,000 ఆఫీసులా పనిచేస్తున్న ఈ కార్మికులకి గత 5 నెలలుగా వేతనాలు లేక ఇప్పటికే అనేక సార్లు అప్పులు చేసి వడ్డీలు కట్టలేక ఇళ్ల అద్దె కట్టకపోతే ఇంట్లో నుంచి బయటికి గెంటేసే పరిస్థితి ఉన్నది. కిరాణా కొట్లో సరుకులకు డబ్బులు కట్టకపోతే అప్పు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ విధంగా ఎక్కడా కూడా డబ్బులు పుట్టకోకుండా ఎక్కడా కూడా అద్దెలు కట్టకుండా ఉన్నటువంటి ఈ స్థితిలో ఇవాళ ఏం చేయాలి? ఈ కార్మికులు రోడ్డును పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి వాళ్ళకి 1,000 లక్షల జీతాలు వస్తేనే సరిపోయేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఏదో బతుకు తెరువు కోసం కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి ఈ కార్మికుల్ని ఈ విధంగా ప్రభుత్వం గాలికి వదిలేసి ఆ కాంట్రాక్టర్ పట్టించుకోకుండా, ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా, ఈ అధికారులు పట్టించుకోకపోతే ఎవరికి మొరబెట్టుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలని చెప్పి ఇలా అనివార్య పరిస్థితుల్లో ఇలా ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ ధర్నాతోనే సరిపోదు. వారం 10 రోజులు సమయం ఇస్తాము. ఈ వారం 10 రోజుల్లో అధికారులు స్పందించి వాళ్ళ వేతనాల సమస్య పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో దీర్ఘకాలిక సమ్మెకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి నెలకొల్పొద్దని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీళ్ళ వేతనాల సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.